భారత స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది నోట మారుమ్రోగిన గీతం వందే మాతరం. కానీ ఇప్పుడు ఇదే వందే మాతరం దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. కారణం ఏంటి అంటే వందే మాతరం మొత్తం ఎన్ని చరణాలు పాడాలి అనే విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించాలి అంటూ ఉంది. కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలని ఆలపిస్తాము అని చెప్పి తేల్చి చెబుతూ ఉంది. అసలు ఈ వివాదం ఇప్పుడే ఎందుకు మొదలైంది? పూర్తిగా వందే మాతరం పాడాలని భారతీయ జనతా పార్టీ ఎందుకు పట్టుబడుతూ ఉంది? కాంగ్రెస్ దీనికి ఎందుకు అభ్యంతరం చెబుతూ ఉంది? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. వాస్తవానికి బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన వందే మాతరం గీతంలో మొత్తం 6 చరణాలు ఉన్నాయి. అది 1882 ఆయన రచించిన ఆనందమఠం నవలలో ఇది భాగంగా వచ్చింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో వందే మాతరం అనేది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో జాతీయ భావనను రగిలించిన ప్రముఖ గీతంగా మారింది. అయితే ఇందులో మొత్తం 6 చరణాల్లోని భావాలు ఒకే విధంగా లేవు. మొదటి 2 చరణాల్లో ప్రధానంగా మాతృభూమి, ప్రకృతి సౌందర్యం, సస్యశ్యామలం, నీరు, గాలి, పంటలు లాంటి అంశాలను వర్ణిస్తారు. మిగిలిన చరణాల్లో మాత్రం దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి హిందూ దేవతా ప్రతీకలు, మతపరమైన భావాలు కనిపిస్తాయి. అయితే వందే మాతరాన్ని కాంగ్రెస్ సమావేశాల్లో ఎలా ఆలపించాలి అనే అంశంపై 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని మతాల ప్రజలు ఉన్నందున వివాదానికి అవకాశం ఉన్న మతపరమైన అంశాలను పక్కన పెట్టి మొదటి 2 చరణాలను మాత్రమే కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆలపించాలని నిర్ణయించింది. అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన సలహాను మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నాయకులతో కూడిన కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలే పాడే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. అంటే కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా వందే మాతరంలోని మిగతా చరణాలను తిరస్కరించడం లేదు. 1937లో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తాము అని చెబుతూ ఉంది. ఇది కాంగ్రెస్ వాదనలో కీలకమైన అంశం. ఈ వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాతరానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, మొత్తం 6 చరణాలను ఆలపించే విధానాన్ని అనుసరించాలి అని కేంద్రం సూచించింది. వందే మాతరానికి కూడా జాతీయ గీతమైన జనగణమనతో సమానమైన ప్రోటోకాల్, గౌరవం ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఆగస్టు 15 ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అక్కడ వందే మాతరం గీతంలోని మొత్తం 6 చరణాలు కాకుండా మొదటి 2 చరణాలని ఆలపించారు. దీంతో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్పై తీవ్రమైన విమర్శలు గుప్పించింది. జాతీయ గేయాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందా అంటూ ప్రశ్నలు లేవనెత్తింది. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం దేశభక్తి భావనను తగ్గిస్తోంది అంటూ విమర్శించింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ మాత్రం ఈ విమర్శలను ఖండించింది. తమ పార్టీ కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలు ఆలపించడం ఇప్పుడే తీసుకున్న నిర్ణయం కాదని, అంటే ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అని, ఇది దాదాపు 90 ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ విధానమని స్పష్టం చేసింది. ఒక్కసారి మళ్ళీ 1937కి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పి కాంగ్రెస్ తేల్చి చెప్పింది. స్వాతంత్రోద్యమం జరిగిన సమయంలో హిందువులతో పాటు ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఇతర వర్గాల ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. అందరినీ కలుపుకొని జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఏ మత వర్గానికి అభ్యంతరం కలగకుండా ఉండే రూపాన్ని ఎంచుకోవాలి అని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. వందే మాతరం మొదటి 2 చరణాల్లో ప్రధానంగా భారత భూమిని తల్లిగా సంబోధిస్తూ ఆమె ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తారు అక్కడ. అందువల్ల వాటిని అన్ని వర్గాలకు
ఆమోదయోగ్యమైనవిగా భావించారు. మిగతా చరణాల్లో కనిపించే దేవతా ప్రతీకల విషయంలో మాత్రం మతపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుకే కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అప్పటి కాంగ్రెస్ నాయకత్వం దేశ ఐక్యత, సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్లు చారిత్రక రికార్డులు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. వందే మాతరం, జనగణమన రెండూ ఒకే రకమైన హోదాలు లేవు. భారత రాజ్యాంగంలో జాతీయ గీతంగా జనగణమనకు అధికారిక స్థానం ఉంది. వందే మాతరాన్ని మాత్రం ప్రభుత్వం జాతీయ గేయంగా గౌరవిస్తుంది. రెండింటికి దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన స్థానం ఉన్నప్పటికీ వాటి చట్టపరమైన హోదా విషయంలో తేడా ఉంది. అందుకే కేంద్రం ఇప్పుడు వందే మాతరానికి సంబంధించిన ప్రోటోకాల్ను మరింత పెంచడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వందే మాతరం స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతమని, దాని పూర్తి రూపానికి గౌరవం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. దేశానికి సంబంధించిన ఒక ప్రముఖ జాతీయ గేయాన్ని కొన్ని చరణాలకు మాత్రమే పరిమితం చేయడం సరైంది కాదు అని వాదిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా పూర్తి గీతాన్ని ప్రజలకు పరిచయం చేయాలని కేంద్రం భావించింది. కానీ కాంగ్రెస్ వాదన మాత్రం ఇంకోలా ఉంది. వందే మాతరంలోని మొదటి 2 చరణాలను ఆలపించడం అంటే మిగతా చరణాలను అవమానించడం కాదు అని కాంగ్రెస్ చెబుతూ ఉంది. మళ్ళీ 1937 అప్పటి కాంగ్రెస్ నాయకత్వం దేశంలోని అన్ని వర్గాల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న డెసిషన్ ఇది. దాన్ని మేము పాటిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ సమర్థించుకుంటూ ఉంది. అంటే ఇది వందే మాతరానికి వ్యతిరేకత కాదు అని, తమ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఒక చారిత్రక విధానం మాత్రమేనని కాంగ్రెస్ వివరిస్తూ ఉంది. ఒకవైపు నేషనలిజం, ఇంకోవైపు సెక్యులరిజం. ఈ 2 అంశాలను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తమ తమ వాదనలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వీటిని ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. వందే మాతరం విషయంలో ఎవరి వైఖరి సరైంది అనేదానికంటే దాని చారిత్రక నేపథ్యం ఏంటి, 1937లో కాంగ్రెస్ ఎందుకు 2 చరణాలను ఎంచుకుంది, కేంద్రం ఇప్పుడు పూర్తి గీతంపై ఎందుకు ఫోకస్ పెట్టింది అనే విషయాలను అర్థం చేసుకోవడమే ముఖ్యం. మొత్తంగా చూస్తే వందే మాతరం వివాదం కొత్తగా పుట్టింది కాదు. దాదాపు 90 ఏళ్ల క్రితమే దీనిపై కాంగ్రెస్లో ఒక విధానం ఏర్పడింది. ఇప్పుడు వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి గీతానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ పాత నిర్ణయం మళ్ళీ రాజకీయ చర్చలోకి వచ్చింది. కాంగ్రెస్ మాత్రం మేం వందే మాతరానికి వ్యతిరేకం కాదు, 1937లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగిస్తున్నాం అంటూ ఉంది. బీజేపీ మాత్రం దేశభక్తి గీతాన్ని పూర్తి రూపంలో గౌరవించాలి అంటూ ఉంది. దీంతో వందే మాతరం ఇప్పుడు కేవలం ఒక గీతం అంశంగా కాకుండా దేశభక్తి, చరిత్ర, లౌకికవాదం, రాజకీయాల మధ్య మరోసారి చర్చకు దారితీస్తూ ఉంది.